ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార వైభవాన్ని, అనుగ్రహాన్ని ప్రతి ఇంటికి చేర్చే గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరులపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసమూర్తి వైభవాన్ని ప్రతి గృహానికి తెలియచేస్తూ చిత్తూరు జిల్లా కాణిపాకం దగ్గరలో గల తవణంపల్లి గ్రామంలో జరిగిన గృహార్చన కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి యొక్క ఎంతో గొప్పదైనటువంటి అనుగ్రహంతో, దయతో ఈ రోజున స్వామివారి యొక్క గృహార్చన కైంకర్యాన్ని ఇక్కడ ఈ చోట ఈ గృహంలో జరుపుకోగలిగేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నాం. ఆ భాగ్యాన్ని ఆ గోవిందుడు మనందరికీ కూడా ఈ రోజున అనుగ్రహం చేశాడు. మానవులుగా ఉండేటువంటి మనందరి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమి ఉంటుంది అంటే ధర్మాచరణము అని అంటుంది శాస్త్రం. ఎప్పుడైతే మనం ధర్మాచరణం చేస్తామో అప్పుడే ఈ లోకంలో ఉండేటువంటి మిగతా ప్రాణులకు మానవుడు అనేటువంటి ఈ ప్రాణికి కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది. లేకపోతే మిగతా ప్రాణులతో, పశుపక్ష్యాదులతో, జంతువులతో మనం కూడా సమానం. అలా కాకుండా ఉండాలి అంటే ధర్మాచరణలో మనం ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ కలియుగంలో, ఈ సంసార సాగరంలో ధర్మాచరణలోనే ఉందాము అని మనం ఎంతగా అనుకున్నా కూడా అది కూడా కష్టం. ఏదో ఒక ధర్మాన్ని ఆచరిద్దాము అనుకుంటే ఆ ధర్మాచరణకే ఎక్కడ లేనటువంటి ఆటంకాలన్నీ కూడా వచ్చి మనందరికీ కూడా ఎదురుగా వచ్చి కూర్చుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో నిర్విరామంగా ధర్మాచరణతో మన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అంటే అందుకు మనకు కావలసినటువంటి ఏకైక ఫలప్రదమైనటువంటి కార్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి మీరందరి యొక్క జీవితాలలో ప్రతిరోజు కూడా గోవిందుడి యొక్క కైంకర్యంతో మన జీవితాలలో మనం అనుకున్నటువంటివి సాధించడంలో ఏదైనా విఘ్నాలు వస్తూ ఉంటే ఆ విఘ్నములనన్నింటినీ కూడా పోగొట్టుకునేలాగా ఈ రోజున గృహార్చన కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆరంభం చేద్దాం. మరి ఈ ఆరంభ కాలంలో అందరం కూడా రెండు చేతులు జోడించి ముక్త కంఠంతో గోవింద నామస్మరణ చేసుకుని ఈ గృహార్చన కైంకర్యాన్ని మనం ఎంతో చక్కగా శుభప్రదంగా ఆరంభం చేద్దాం. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఓం శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి.
తద్భగవాననుమన్యతాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః త్రణవసంతేతే దేవతాం అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః. ఆసనమంత్రస్య పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః సుతలంఛందః శ్రీకూర్మో దేవత ఆసనే వినియోగః. ఒకసారి భూదేవిని తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వయా ధృతాలోక దేవిత్వం విష్ణునాధృత పంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం భజే హరిం. ఈ గృహార్చన కైంకర్యం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా ఈ గృహార్చన కైంకర్యము ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటి గృహములకు చేరుకొని ఆ గోవిందుడి యొక్క కైంకర్య వైభవంలో ఉండేటువంటి ఆనందాన్ని ప్రతి గృహానికి ప్రతి గడపకి కూడా ఎంతో గొప్పగా తెలియజేసేటువంటి సత్సంకల్పమే ఈ గృహార్చన కైంకర్యం. అంటే మీరందరూ కూడా గోవిందుడి యొక్క కైంకర్యం చేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గోవిందుడి యొక్క చిత్రపటమో చిన్న విగ్రహమో తప్పనిసరిగా ఈ లోకంలో ఉండే ఉంటుంది. గోవిందుడి యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంత రూపము చిత్రపటము లేనటువంటి గృహము నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండదు. మరి అంత గొప్పగా ఉండేటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యము ఎలా చేయాలో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ కైంకర్యంలో ఉండేటువంటి విధి విధానాలని సామాన్యమైనటువంటి భక్తులందరికీ కూడా చేరువ చేయడమే ఈ గృహార్చన కైంకర్యం యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే ఈ కైంకర్యం ఆరంభించేటప్పుడు ముందుగా భక్తి ప్రపత్తులతో భగవంతుడికి ఆరాధించడానికి భగవంతుడికి నివేదించడానికి మన శక్తి కొలది కూడా ఫలాలను పుష్పాలను అన్ని కూడా సమకూర్చుకో. బాగా చూడండి, భగవత్ కైంకర్యం ఎప్పుడూ కూడా నేనొక్కడనే ఆచరిస్తాను, ఫలము నా ఒక్కడికే రావాలి అనుకుంటే ఫలము తగ్గిపోతుంది. భగవంతుడి యొక్క కైంకర్యము ఎప్పుడూ కూడా ఎంత మందితో కూడి బంధువర్గ సపరివార వర్గంతో కనుక మనం కనుక భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తూ ఉంటే ఎంత మంది వస్తారో అంతగా భగవంతుడి యొక్క కైంకర్య ఫలం మానవుడికి చేరు. మామూలుగా మన తెలుగులో ఒక సామెత ఉన్నది, మంది ఎక్కువ అయిపోతే పదార్థము పలచబడిపోతుంది అంటారు. అది లౌకికమైనటువంటి పదార్థ విషయంలో. కానీ భగవత్ కైంకర్య విషయంలో మాత్రం మంది ఎంత ఎక్కువైతే భగవద్ అనుగ్రహం కూడా అంత మెండుగా ఉంటుంది. అందువలన ఇదిగో ఇంతమంది బంధువర్గాన్నందరినీ కూడా పిలుచుకొని భగవంతుడి యొక్క కైంకర్యంలో సమర్పించడానికి ఇన్ని ఫలాలు పుష్పాలు అన్నీ కూడా మనం తెచ్చుకున్నాం, యథాశక్తి తెచ్చుకున్నాం. భగవంతుడు నాకు ఇన్ని ఫలాలు కావాలి, ఇన్ని రకాల పుష్పాలు కావాలి, నాకు అవి కావాలి ఇవి కావాలని ఆయన ఏమాత్రము కూడా మనల్ని అడగడు. ఆయన కేవలం అడుగుతాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. నీవిచ్చేటువంటిది ఏదైనా భక్తితో నాకు ఇవ్వచాలు. అలా భక్తితో ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాం కదా. మానవులం, మన మనస్సు మన శరీరము మనం తెచ్చినటువంటి ఈ పదార్థములు ఈ ద్రవ్యము అంతా కూడా శుచిగా ఉండాలి అని చక్కగా ప్రోక్షణ చేసుకున్నాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. ఓం భూః ఓం భవః ఓం భవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
ఏవంచ శ్రీ మహావిష్ణోరాజ్ఞజా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధి ద్వారా అస్య యజమానస్య సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం దేవదేవస్య దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం యదద్యాగ్రహార్చన కైంకర్యం కరిష్యే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ ప్రాప్త్యర్థం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్త్యర్థం దేవదేవస్య దివ్య గృహార్చన కైంకర్యం అహం ఆచార్య ముఖేన కారయిష్యే. గోవింద. మనమందరం కూడా మన ఇంట్లో చక్కగా భగవంతుడికి అంత కైంకర్యం ఆరాధన చేస్తాం, గృహార్చన. అదేవిధంగా ఆలయానికి వెడుతూ ఉంటాం, స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం. మరి మీరందరికీ కూడా ఒక చిరు ప్రశ్న. మీరందరూ కూడా భగవంతుడి దగ్గర రెండు చేతులు జోడించి ప్రార్థన చేసేటప్పుడు ఏం కోరుకుంటారు? మీరు కూడా ప్రస్తుతం ఏదో కోరికతోనే ఇక్కడ కూర్చొని ఉంటారు కదా. మాకు అదేం లేదండి, ఏ కోరిక లేనే లేదండి, కేవలము భక్తితో వచ్చి కూర్చున్నాము అంటే అమ్మో ఆశ్చర్యమే. ఈ లోకంలో ఎవరూ కూడా అలా ఉండలేరు. ఏదో ఒక రవ్వంతైనా కూడా కోరిక లేనటువంటి మానవుడు అంటూ ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. అయితే మీరు ఏం కోరికతో ఇక్కడ కూర్చున్నారు? ఈ కైంకర్యం, గృహార్చన కైంకర్యాన్ని ఏ కోరికతో మనం చేస్తూ ఉన్నాం? మిమ్మల్ని ఇక్కడ నేను ప్రశ్న వేస్తే మీకుండేటువంటి కోరికల పరంపరలో అది ఒకటి కాదు, రెండు కాదు చెప్పడానికి, అది చెబుతూ ఉంటే జీవితకాలం అంతా కూడా కోరికలు చెప్పడానికే సరిపోతుంది. అన్ని ఉన్నటువంటి కోరికల్లో ఏదో ఒకటి ఇక్కడ చెప్తే మిగతా వాటికి అన్యాయం అయిపోతుందేమో అని చెప్పి మీరు చెప్పడం. అంటే అన్ని కోరికలు ఉన్నాయి. అయితే ఈ కోరికలన్నింటినీ కూడా బాగా జల్లెడి పట్టి చివరికి తేలిస్తే ప్రతి మానవుడే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా కోరుకునేటువంటిది ఏమిటి అని అంటే, ఆ ప్రాణికి ఇష్టమైనటువంటిది కావాలి, ఇష్టము లేనటువంటిది దగ్గరికి రాకూడదు. అంతే కదండి, ఈ రెండే ఉంటాయి. మీరు డబ్బు గురించి మాట్లాడండి, పదవుల గురించి మాట్లాడండి, ఇంకో సంతానం అనండి, లేకపోతే ఉద్యోగం అనండి, విద్య అనండి, ఆయుష్ అనండి, రోగములు ఏవి రాకూడదు అనుకోండి. ఇలా ఏ కోరిక అనుకున్నా కూడా అది వచ్చి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార ఈ రెండిట్లోనే వచ్చి చేరిపోతుంది. అయితే ఇలాంటి కోరికలు ఎన్నో మనం కోరుతూ ఉన్నా కూడా భగవత్ కైంకర్యంలో మాత్రం ఎలాంటి కోరిక కోరుకోవాలి? ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారమేనా,
లేకపోతే ఇంకేదైనా కోరిక ఉన్నదా అంటే పెద్దలు అన్నారండి, ఒకే ఒక్క కోరిక మనం కోరుకోవాలట. ఏ కోరిక కోరుకుంటే, ఏ కోరిక తీరిపోతే మిగతా ఇంకా కోరుకోవాలి అనేటువంటి ఒక ఇచ్ఛ మన మనసులోకి అసలు ఉదయించకుండా ఉంటుందో అటువంటి కోరిక ఏదైనా ఉంటే పట్టుకొని దాన్ని కోరుకోవాలి. అపారమైనటువంటి ధనం, వజ్రం, వైడూర్యం ఇలా అన్నీ చేస్తే వాటితో మనం ఏదైనా తెచ్చుకోవచ్చు గనక, ఏదైనా చేసుకోవచ్చు గనక. కాబట్టి ధనం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని అనుకుంటామా? ఏమో, ఎక్కువ ధనం ఉండి అనారోగ్యాలు ఉంటే ఏం చేస్తాం? కొన్ని అనారోగ్యాలు ఎంత ధనం ఉన్నా కూడా తగ్గవే. కనుక అనారోగ్యము లేకుండా ఉండేటువంటి స్థితి కావాలి అని కోరుకుందామా? అనారోగ్యమే లేకుండా ఆరోగ్యంతో ఉండి ఈతి బాధలుంటే ఏం చేస్తాం? ఇలా కోరికల యొక్క పరంపర ఒక దగ్గర ఆగదు. అది ఒక పరంపరలాగా వెడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి కోరిక కోరుకునే ప్రయత్నం చేయాలి? అసలు ఏం కావాలి? అలా సందేహమేమీ కూడా అవసరం లేదు. మనకు శాస్త్రం, వేద, ఇతిహాస, పురాణములు, మన మహర్షులు, పెద్దలు, మన యొక్క పరంపర ఎక్కడా కూడా రవ్వంతా కూడా సందేహాస్పదంగా ఏ విషయాన్ని కూడా మనకు వదిలిపెట్టలేదు. ప్రతి దానికి కూడా మనకు పెద్దలు ఒక స్పష్టత ఇచ్చి వచ్చారు. మన అదృష్టం అండి. ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి భాగ్యం కేవలము ఈ వైదిక సంస్కృతిలోనే దాగి ఉన్నటువంటి మహా గొప్ప భాగ్యం ఏదైనా ఉన్నది అంటే ప్రతి సందేహానికి కూడా మన శాస్త్రాల్లో మన దగ్గర సమాధానం. అందుకే ఈ కోరికల పరంపరలో ఆనందంగా బ్రతకడానికి, ప్రతి కోరికని కూడా మనం పరిపూర్ణంగా నెరవేర్చుకోవడానికి ఏ ఒక్కటి ఉంటే మనకు సరిపోతుంది అంటే ఒకే ఒక్కటి చెప్పారు, అది భగవత్ కైంకర్యం. భగవంతుని మనం ఏం కోరుకోవాలి అంటే, స్వామి నాకు డబ్బు ఇవ్వు అని కాదు, స్వామి నాకు ఆయుష్ ఇవ్వు అని కాదు, స్వామి నాకు పదవులు ఇవ్వు అని కాదు, స్వామి ఇప్పుడు ఈ క్షణము నీ పాదముల చెంత కూర్చొని నేను అర్చించుకుంటూ ఉన్నాను కదా, ఇలాంటి క్షణాలు నాకు ఇంకా ఇంకా ఇవ్వు చాలు. ఈ ఒక్క కోరికని కనుక మనం కోరుకోగలిగితే మనం అందరం కూడా చాలా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. కనుక ఆ కోరికని గోవిందుడికి ప్రస్తుతం మనం విన్నవించుకునే ప్రయత్నం చేస్తూ ఎంతో చక్కగా భగవత్ కైంకర్యాన్ని ఆరంభం చేద్దాం గోవిందనామ స్మరణతో. గోవింద గోవింద. విష్ణుమావాహయామి, మహావిష్ణుమావాహయామి, సదా విష్ణుమావాహయామి, వ్యాపి నారాయణమావాహయామి. శ్రియే చాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరితుర్భో దదాతి. శ్రియమావాహయామి, ధృతిమావాహయామి, పవిత్రీమావాహయామి, ప్రమోదాయినీమావాహయామి. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాణి ధారయన్. ఓం గోవిందాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాత్యావా పృథివీ విశ్వశంభూ పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యాత్. చెప్పాలమ్మా. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవేరభిష్టయ ఆపో భవంతు పీతయే. చెప్పాలి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. చూడండి, మీ చేత కొన్ని ఉపచారములను పలికిస్తూ ఉన్నాం. స్వామినః ఆసనం పరికల్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వీటిని ఏమంటారు? వీటిని మన వాళ్ళు అంటారు ఉపచారములు అని పిలుస్తారు. ఇవి మనం బాగా తెలుసుకోవాలి.
ఈ భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి ఈ విశేషములను ప్రతి గృహానికి గడప గడపకి చేరి తెలియజేయడమే ఈ గృహార్చన కైంకర్యము యొక్క సార్థక్యం కనుక భగవంతుడికి ఆరాధన చేస్తూ ఉంటే ప్రధానంగా ఆచరించవలసినటువంటి ఉపచారాలు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమని. ఈ విషయం బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపచారములు లేనిదే భగవత్ కైంకర్యము అస్సలు ఏమాత్రం కూడా ముందుకు సాగదు. మేము ఒక మంత్రం చెప్పాం, మంత్రోచ్చారణ మనకు రాకపోయినా పర్వాలేదు, భగవంతుడి యొక్క నామం వచ్చు కదా, గోవింద అనలేమా, శ్రీ వెంకటేశ అనలేమా, శ్రీనివాస అనలేమా, అలా అంటూ గోవిందాయ నమః పాద్యం సమర్పయామి, గోవిందాయ నమః అర్ఘ్యం సమర్పయామి, గోవిందాయ నమః ఆచమనీయం సమర్పయామి, ఇలా ఒక 4 ఉపచారాలు చేయగలిగితే ఈ ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ ఉపచారములు ఏవైతే ఉన్నాయో ఈ కాస్త ఉపచారములు చాలట ధర్మార్థ కామ మోక్షములను మానవులకు అందించేస్తాయని. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలాన్ని చెప్పింది శాస్త్రం, ఆగమ శాస్త్రం. అటువంటి ఉపచారాలు మనం ప్రస్తుతం గోవిందుడికి ఆచరించబోతూ ఉన్నాం. ఇంకా తదుపరి జరిగేటువంటి ప్రతి ఉపచారాన్ని కూడా భక్తి ప్రపత్తులతో మీరందరూ కూడా వీక్షించి గోవిందుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఓం అన్నాత్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం స్వామినః దంతధావనం కరోమి ఏవంచ జిహ్వాశోధనం కరోమి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ముఖ ప్రక్షాళనం సమర్పయామి ఏవంచ దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అథ శుద్ధోదకస్థానం సమర్పయామి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయేత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం పరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయస్య యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావో హజగ్నిరే తస్మాత్ జాతా అజావయః యత్పురుషం యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్య తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృవాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవింద. యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిడం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. భగవంతుడి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యంలో మనమందరం కూడా ప్రస్తుతం ఉన్నాం. మన కోసం పరమాత్మ తన యొక్క ఔపనిషత్తత్వాన్ని విడిచిపెట్టి దివ్యమంగళ విగ్రహ రూపంలో అర్చావతారంలోకి తిరుమల గిరులలోకి వేంచేశాడు గోవిందుడు. ఆ గోవిందుడిని నిజంగా మనం దర్శించాలి అనంటే తిరుమలకు వెడితే సరిపోదు, నిజానికైతే వైకుంఠానికి చేరుకోవాలి. ఆ వైకుంఠానికి వెళ్ళడము అనేటువంటిది మానవ మాతృలుగా మన వల్ల అయ్యే పని అయితే కాదు. మన వల్లే కాదట, బ్రహ్మాదులు కూడా వైకుంఠానికి వెళ్ళాలి అంటే చాలా కష్టమట వారికి. బ్రహ్మాద్యైరప్యనభిలక్ష్య అంటారు. వారు కూడా ఎన్నెన్నో దాటుకొని వైకుంఠానికి చేరుకోవాలి. అటువంటి వైకుంఠానికి మనలాంటి సామాన్య భక్తులం వెళ్ళాలి అంటే అది నిజంగా భాగ్యమే. అటువంటిది జరగదు, అది ఎంతో కష్టసాధ్యం. జన్మ జన్మాంతరాలలో నుండి ధర్మాచరణ చేస్తూ 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 ఉంటే తప్ప అటువంటి భాగ్యాన్ని మనం పొందాలి. అందువలన మనలాంటి వారి కోసం ఆ గోవిందుడు ఎంతో గొప్పగా తాను వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి తిరుమల గిరులలోకి వచ్చి అర్చావతారంలో ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నాడు. అంతటితో సరికాదు కదా, ప్రతి గృహానికి ప్రతి గ్రామానికి ఇప్పుడు ఈ చోట ఎన్ని క్షణాలలో ఎన్ని చోట్ల గోవిందుడు ఉంటాడో మనకే తెలియదు. ఇప్పుడు కూడా గోవిందుడు యొక్క కైంకర్యము ఎన్ని చోట్ల ఈ క్షణమే జరుగుతూ ఉందంటే కొన్ని లక్షల దగ్గరలో గోవిందుడు యొక్క కైంకర్యం ప్రస్తుతం ఈ క్షణం కూడా జరుగుతూనే ఉంది. అలా గోవిందుడు మన కోసమే అర్చావతారంలోకి సర్వ సులభుడుగా విచ్చేశాడు. అంత గొప్పది గోవిందుడి యొక్క వైభవం అనేటు. అందుకే తిరుమల క్షేత్ర వైభవం గురించి వెంకటాచల మహాత్మ్యంలో చెప్తారు. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి. వెంకటాద్రికి కనుక వెడితే ఎలా ఉంటుంది అంటే యుగాంతం క్షణమాత్రేణ, కొన్ని యుగాలు కూడా ఒక రెప్పపాటు కాలం వలె గడిచిపోతాయి. అంత ఆనందం ఉంటుందయ్యా ఆ ఆనందనిలయ వాసుడు చెంత అంటారు. మరి అటువంటి గోవిందుడి యొక్క కైంకర్యాన్ని, ఆ తిరుమలేశుడు యొక్క కైంకర్యాన్ని ఇప్పుడు ఈ గృహంలో గృహార్చన కైంకర్యంతో మనం అందరం కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం కనుక ఒక్కమారు గోవింద నామస్మరణ చేసుకుని స్వామివారి యొక్క వివిధ నామాలతో మనం అందరం కూడా అర్చన చేసుకునే ప్రయత్నం చేద్దాం. గోవింద 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 గోవింద. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః, సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః, మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, సరస్వామి తటీజుషే శ్రీ వెంకటేశాయ నమః, కుమారా కల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః, వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం సువర్చలా సుధన్యస్త సైనాపత్యభరాయ శ్రీ వెంకటేశాయ నమః, రామాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం లోకధాత్ర్యై నమః, ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః, ఓం శ్రీం పద్మనేత్రాయై నమః, ఓం శ్రీం సురత్నాంగద కేయూర
కాంచీనూపరశోభితాయై నమః. ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం శ్రీం కటకోజ్వలాయై నమః. ఓం శ్రీం మాంగళ్యాభరణైః చిత్రైః ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం శ్రీం తాటంకైరవతంశేష్య శోభమాన ముఖాంబుజాయై నమః. ఓం శ్రీం హరివల్లభాయై నమః. ఓం శ్రీం రుగ్యజుస్సామరూపాయై నమః. ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర స్వప్రాపక కృపా దృష్టిపాతాయై నమః. ఓం శ్రీం అబ్దిజాయై నమః. ఓం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపాస్వరభినో దివ్య ధూపాది వాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఇమే ధూపాస్వరభినో దివ్య ధూపాది వాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. పరోమాత్రయా తనవా వృధాననతే మహిత్వమన్వశ్నువంతి భేతే విద్వనజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. స్వామినః దివ్య ధూపమాఘ్రాపయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం శుభ్రాజ్యోతిస్య దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామినే నమః. స్వామినః మహాహవిర్నివేదనం సమర్పయామి. ఓం 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 శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మహాహవిర్నివేదనం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం స్వామినః నారికేళ శకలే నివేదయామి. ఓం 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 శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. స్వామినః ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహః సర్వాధిక సర్వధత్తేషు సర్వః సచేతనశ్చేతయతేషు శక్త్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాను. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ మంగళ నీరాజనం దర్శయామి. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రువాం సస్సమింధతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినే నమః. నీరాజనం దర్శయామి. సర్వోపచారాన్ సమర్పయామి. జయ శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అథైతం విష్ణవే చిరుర్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతదః ప్రతిష్ఠతి సోత్రజోహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి, ఛత్రం సమర్పయామి, చామరైర్వేజయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, సమస్త శక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తం తే భక్తవత్సల. మమ కర్మవశాజ్జాతో నానా యోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం. అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే జన్మ మా భూజగన్నాథ దేవదేవ జనార్దన. జన్మ మా భూజగన్నాథ దేవదేవ జనార్దన. గోవిందుడి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామివారికి మనం ప్రార్థన అర్చనం అన్నీ కూడా చేసి మన సాంప్రదాయం చెబుతోంది భగవంతుడి యొక్క కైంకర్యం అంతా ఒక ఎత్తు అయితే చివరిలో మనం ఆచరించేటువంటి శరణాగతి ఒక ఎత్తు. ఆ శరణాగతి అంటే ఏమి? మీ అందరూ కూడా ఎప్పుడైనా ఈ మాట విన్నారా? శరణాగతి అంటే ఏమిటో ఆ పదాన్ని మీరు ఎప్పుడైనా విని ఉన్నారా? మనం భక్తి అంటే విన్నాం, ఆరాధనం అంటే విన్నాం, అర్చన అంటే విని ఉన్నాం. మరి శరణాగతి అంటే ఏమిటో మనం ఎప్పుడైనా విని ఉన్నాం. ఏమిటి శరణాగతి? ఈ భగవత్ కైంకర్యంలో అత్యంత ప్రధానమైనటువంటిది చిట్ట చివరి కార్యం ఏమిటి అంటే ఈ శరణాగతి అనే చెప్తారు. మన పరంపరలో ఈ శరణాగతికి చాలా గొప్ప స్థానం. మరి ఏమిటండి ఈ శరణాగతి అంటే? ఒక్క మాట అంటూ ఉన్నారు పెద్దలు. తావదార్తిస్తథా వాంఛ తావన్మోహస్తథా శుకం యావన్న యాతి శరణం త్వామశేషాఘనాశనం అని శరణాగతికి ఒక లక్షణం చెప్పారు. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్య వివర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవర్ణం తథా ఆత్మ నిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి అని ఈ శరణాగతికి 6 అంగములు అని కూడా చెప్పారు. ఏమిటి ఇందులో ఉండేటువంటి సారం? కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ భగవత్ కైంకర్యము యొక్క వైభవం ఏమిటో మనకు అర్థము. అంటూ ఉన్నారు పెద్దలు, నారాయణ నమస్తేస్తు కరుణాత్మందయానిధే. నారాయణ నీకు నమస్కారం చేస్తున్నానయ్యా. నీవు ఎలాంటి వాడవు అంటే దయా సముద్రుడవు. కరుణాత్మందయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల. పాహి మాం కృపయా దేవ. ఈ భక్తుడిని నేను నీకు భక్తుడిగా ఉండడం తప్ప వేరొకటి ఏది కూడా చేత కానటువంటి వాడను. నీకు సేవ చేసుకోవడం తప్ప నాకు ఇంకేది కూడా ఈ లోకంలో తెలియదు. నేను నిన్నే నమ్ముకున్నా, నాకేది చేత కాదయ్యా. అటువంటి భక్తుడిని నీవు నన్ను రక్షించాలి. పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల. ఇంకా అంటున్నాం, మమ కర్మవశాచాతో నానా యోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం. అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే జన్మ మా భూ జగన్నాథ దేవదేవ జనార్దన. ఇది మనం కోరుతాం. అయ్యా మా యొక్క స్వకర్మముల చేత మనమందరం కూడా ఏమిటంటే తల్లి గర్భంలో నుంచి ఒకసారి బయటకు వచ్చేసిన తరువాత మాయ చేత ఆవరింపబడినటువంటి వారమై మనమందరం కూడా తెలిసో తెలియకో ధర్మములో అధర్మములో ఏవేవో ఆచరించేస్తూ ఉన్నాం.
ఎప్పుడు ఏ కార్యము ఎలా ఆచరిస్తున్నామో మనకే తెలియదు. అలా ఉండడం చేత మళ్ళీ మళ్ళీ తిరిగి పుడుతూనే ఉన్నాం. మధ్యనోన్మజ్జన క్రమేణ పునరపి మరణం పునరపి జననం అని ఇక్కడే పుడుతుంది. ఈ భగవత్ కైంకర్యము ద్వారా శరణాగతితో ఒక్కటే కోరుతూ ఉన్నాం, ఈ సంసార చట్రము నుండి మమ్మల్ని బయటపడవే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం వద్దు మాకు. స్వామి, పరిపూర్ణమైనటువంటి నీ శాశ్వత పథ ప్రాప్తిని పొందగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వు అని చెప్పి మనమందరం కూడా ఈ భగవత్ కైంకర్యంలో రోజు కోరుకోవాలి. అమ్మో ఏమిటో స్వామి, మీరు ఏవేవో పెద్దవన్నీ చెప్పేస్తూ ఉన్నారు, అవన్నీ మాకెందుకు? ఏవేవో మోక్షాలు అంటున్నారు, పరమపథ ప్రాప్తి అంటున్నారు, వైకుంఠం అంటున్నారు. అసలు ఆ పదాలేమిటో, ఆ పదాలకు అర్థాలేమిటో ఇవన్నీ కూడా మాకెందుకు? మాకు కావలసినటువంటిది ఏమిటంటే ఇప్పుడు ఈ జీవితం మాకు ఆనందంగా గడుస్తుందా? ఇది కదా మాకు కావాల్సింది. ఎందుకంటే మన ఆలోచన పరిధి ఎంతవరకు ఆగిపోయింది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో, ప్రస్తుతం ఈ సంసారంలో మనకు ఎదురవుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ జయించి మనం ఆనందంగా ఉంటే తర్వాత ఏమిటనేటువంటి దాని గురించి అంత దూరపు ఆలోచన మానవ మాతృలుగా మనం చేయలేకపోతున్నాం. కానీ అది కూడా ఉందంటున్నారు ఈ భగవత్ కైంకర్యంలో. ప్రస్తుతము ఇప్పుడు నీకేం కావాలో కూడా ఆ భగవంతుడు ఈ కైంకర్యము ద్వారా నీకు ఇచ్చేస్తాడు. అందుకోసమే భగవంతుడు ఈ గృహార్చన ద్వారా నీ గృహంలోకి అడుగు పెట్టాడు అని అంటూ. చూడండి మన పరంపర ఎంత గొప్పది అని అంటే, మీరు గృహప్రవేశం చేసేటప్పుడు కానీ అసలు మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు ఒట్టిగా వచ్చారా లేదా భగవంతుడి యొక్క చిత్రపటం ఏదైనా పట్టుకుని వచ్చారా? మీరు ఈ గృహప్రవేశం చిత్రపటం పట్టుకునే వచ్చి ఉంటారు. ఎందుకు అలా వచ్చాము అని అంటే, స్వామి ఈ ఇల్లు నాది కాదు, ఇది నీది, ఇది నీకోసము నేను కట్టించినటువంటి గృహం స్వామి అని చెప్పి ఆ చిత్రపటం పట్టుకొని గది అంతా కూడా తిరిగి ఆయనకు చూపించి, అదిగో మంచి భగవత్ స్థానంలో ఆయన నిలబెట్టి, ఇది నీ ఇల్లు స్వామి, నీకు సేవ చేసుకోవడానికి ఇదిగో పక్కన ఆ గదిలో మేము అదిగో చిన్న వంటగది నీకు నివేదన చేయడానికి కైంకర్యానికి, ఇదంతా కూడా నీ యొక్క ఆలయం, నీ గృహం, ఇక్కడ నాది ఏది కూడా లేదు స్వామి, కేవలము నేను నీ యొక్క కింకరుడుగా ఈ ఇంట్లో బ్రతకబోతున్నాను అనేటువంటి సంకల్పంతో చిత్రపటం పట్టుకొని మనం ఈ గృహానికి గృహప్రవేశం అప్పుడు వచ్చి ఆ సంకల్పాన్ని మధ్యలో మర్చిపోరాదు. అలా మర్చిపోకుండా ఏ గృహస్థుడైతే ప్రతి నిత్యము కూడా భగవత్ కైంకర్యము తర్వాతే ప్రతి కార్యాన్ని కూడా ఆచరించేట్టుగా ఒక నియమాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటాడో నిజంగా ఆ గృహస్థుడు ధన్యుడు. ఆ గృహస్థుడు కన్నా గొప్ప అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ కూడా. అందుకే మన వాళ్ళు అంటారండి, సంపదోనైవ సంపద విపదోనైవ విపద విపద్విస్మరణం విష్ణోః సంస్మరణం సంపదుచ్యతే. ఈ గృహస్థులకి మన ఇళ్లలో ఉండేటువంటి మనకు విపత్తులు ఏదైనా వస్తూ ఉన్నాయి అంటే ఆ విపత్తులు కాదు. విపత్తు అంటే మీ ఇంట్లో ఉన్న భగవంతుడిని నువ్వు మర్చిపోవడం. సంపద అంటే మీ ఇంట్లో ఉన్న గోవిందుడిని సదా నువ్వు గుర్తుంచుకో. నీకెప్పుడు దాహమైనా, నీకెప్పుడు ఆకలైనా, అరే నా భగవంతుడి దగ్గర నేను పంచపాత్రలో నీళ్లు పెట్టానో లేదో, నీకు ఆకలై నువ్వు తింటూ ఉంటే భగవంతుడికి కనీసం ఒక పండైనా నా ఇంట్లో ఉన్న దేవుడికి నేను పెట్టానో లేదో, నా దేవుడు అంటూ కూడా మన ఇంట్లో ఉండేటువంటి భగవంతుడిని మన కుటుంబంలో కలుపుకొని ప్రతిదీ కూడా ముందు ఆయనకి నివేదించిన తరువాత మనం తీసుకోవడం. అది నీరు కావచ్చు, పదార్థము కావచ్చు, ఫలము కావచ్చు, వస్త్రము కావచ్చు, అది ఏదైనా కూడా ఆయన కళ్ళ ముందర పెట్టిన తర్వాతే నేను స్వీకరిస్తాను అని ఏ గృహస్థుడు అనుకుంటాడో ఆ గృహస్థుడికి ఈతి బాధలు ఏ రోజు కూడా. మరి అంత గొప్ప తత్వము ఈ గృహార్చన కైంకర్యంలో దాగి ఉంది. మరి ఈ కైంకర్యములో ఈ గృహార్చన ద్వారా ఇందులో ఉండేటువంటి తాదాత్మ్య భావనలను ప్రతి భక్తుడికి చేరవేయడానికే మరి ఇంత గొప్ప యజ్ఞం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా ఈ గృహార్చన కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని, మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేరువ చేయడానికి ఈ గృహార్చన కైంకర్యం ముందుకు నడుస్తూ ఉన్నది. మరి ఈ గృహార్చన కార్యక్రమంలో
ఈ రోజున ప్రస్తుతం ఈ రోజున మనం అందరం కూడా గోవిందుణ్ణి మనసారా భక్తి ప్రపత్తులతో ఆరాధించుకోగలిగేటువంటి భాగ్యాన్ని పొందాం. ఇంకా ఇలాంటి భాగ్యం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలగాలి అని చెప్పి మనసారా మనం అందరం కూడా కోరుకుంటూ గోవిందనామ స్మరణతో ఈ కార్యాన్ని మనం పరిపూర్తి చేద్దాం. గోవింద. ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించినటువంటి చేతులను శిరస్సు మీద ఉంచుకొని గోవిందనామ స్మరణ చెప్పాలి. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణు పాదూదకం పావనం శుభం. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ఓం నవో నవో భవతి ఛాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో వితధాత్యాయన్ రమాస్థిరతి దీర్ఘమాయుః. శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. చూశారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా విధానాన్ని, అలాగే స్వామివారి విశేషాలను మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద.